బాణంగానో లేకపోతే ఇంకెవరో వదిలిన బాణంగానో అలా శక్తివంతులు రాహుల్ వదిలిన బాణం అదే ఇప్పుడు ఎవరైనా సరే. అందుకని ఆవకావుగా స్వతంత్రంగా అంత శక్తి పెద్ద ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు, నాయకత్వం ముందుండి నిలబడి అందరినీ నడిపించడం అనేది అదొక విశిష్టమైన లక్షణం. అందరికీ రాదు అది, అందరినీ కూడా జనాలు ఒప్పుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. బహుశా షర్మిల కొంత ఆ విధంగా ఉండొచ్చు. తెలంగాణలో నేను చూసాగా పెద్ద సీజనల్ సక్సెస్ఫుల్, కష్టపడ్డా, చాలా కష్టపడింది. పాదయాత్ర విపరీతంగా తిరిగింది, ఎవరు పడనంత కష్టం పడింది, కానీ దానికి అసలు ఆ ఫలితమే లేదు. ఆమెకు వచ్చిందని ఆమెకి ఎంత తిరిగినా దానివల్ల ఫలితం రాకపోగా పెరిగిన బలం కూడా ఏమి లేదు. తెలంగాణలో పెద్దగా పెంచుకున్న బలం కూడా ఏమి లేదు. ఏంటంటే నేను అనేది సాధారణంగా చీల్క ఓట్లు ఇప్పుడు క్రిందసారి జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళినాయి. కర్ణాటకలో చూస్తే బీజేపీ ఓట్లు బీజేపీకే వచ్చినాయి. కానీ జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళడం వల్ల అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లను చీలుస్తుందా, వైసీపీ ఓట్లను చీలుస్తుందా షర్మిల? అంటే తెలుగుదేశానికి పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుద్దా? కాదు. షర్మిలాను చూసి తెలుగుదేశం ఓట్లు పోయే పరిస్థితి అయితే నేను ఉందనుకో. షర్మిల పెద్దగా అయితే తీరిస్తే జగన్ ఓట్లు కొద్దిపాటి, అది కూడా సామాజిక వర్గ పరంగా కొద్దిపాటి అసంతృప్తులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఆకర్షణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనే లేబుల్ ఉంది కాబట్టి ఎటు కూడా పాత పార్టీకి హోమ్ కమింగ్ అంటే మళ్ళీ తిరిగి ఇంటికి స్వగృహానికి వస్తున్నాం అనే దాని మీద కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఎవరైతే సీట్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పెద్ద గెలిపించగలిగినంత శక్తి సామర్థ్యాలు ఉన్న ఆ వరకు ఆమె గెలిచినా చాలా ఆంధ్రప్రదేశ్. ఏంటంటే ఆ చుట్టుపక్కల కడప చుట్టుపక్కల ఉన్న ప్రభావం బల దృష్ట్యా, కుటుంబానికి ఉన్న బలం దృష్ట్యా అక్కడ ఏమన్నా ఎంచుకుంటే సీట్ గెలుచుకొస్తారేమో, కానీ ఓవరాల్ ఐ డోంట్ థింక్ ఆ పెద్ద ప్రభావశీల వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే జగన్ కి తెలుగుదేశం జనసేన కూటమి కూడా బలమైన ప్రత్యర్థి, దానిలో సందేహమే లేదు. వాళ్ళు కనుక బీజేపీతో కాకుండా ఎటుకుడి మనసు కూడా సిపిఐ మనసు కూడా అట్టే ఉంది కాబట్టి వాళ్ళు సిపిఐని తీసుకోగలిగి సిపిఎం ని కన్విన్స్ చేసుకోగలిగితే అది పెద్ద బలమైన ప్రత్యర్థి అవుతుంది జగన్ కి. రైట్. యాదవ్ గారు, ఇక్కడ ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమిలోకి కమ్యూనిస్టులు వీళ్ళందరూ వస్తే, ఈవెన్ కాంగ్రెస్ కూడా జాయిన్ అయితే, షర్మిల ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఐఎన్డీఏ కూటమి అయితే ఎట్లుంటది? మీది ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి మార్పు పరిపాలన మీద ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ ని జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఎన్నికల్లో